హలో హాయ్ నాన్న. మళ్ళీ నేనేరా. ఈసారి ఏంటంటే ఒక క్వశ్చన్ని చాలా చాలా నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఏబీ హిస్టరీలో క్వశ్చన్. దాన్ని ఈ 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది ఒకసారి విని వదిలేసేయండి. ఎగ్జామ్లో వస్తే పెడదాం. ఇది దీని చుట్టుపక్కల ప్రీవియస్లో వచ్చింది. విజయవాడకు ఈశాన్యాన ఉన్నటువంటి అంబాపురం అడవి నెక్కల కొండలు. ఇవి ఇవి ఈ కొండల్లో ఉన్నటువంటి రాక్ కట్ కేవ్ గుహలు ఏ మతానికి సంబంధించినవి అని అడిగారు. జైనమా, బౌద్ధమా, వైష్ణవమా, శైవమా అని అడిగారు. అంటే ఇక్కడ మనం మొగలరాజపురం వింటాం, ఉండవల్లి వింటాం, ప్రీవియస్లో నేను చెప్పినట్టు భైరవకోన వింటాం, ఈ కేవ్స్ మనం వింటాం. కానీ ఇవి విష్ణుగుండినవి. ఆఫ్టర్ విష్ణుగుండినాస్ బాదామి చాళుక్యుల వారసులుగా మన ఆంధ్రదేశానికి వచ్చిన ఆంధ్ర చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు లేదా ఏమంటాం దాన్ని మనం రాజమండ్రి చాళుక్యులు అయినటువంటి వాళ్ళ కాలంలో అసలు ఇది వెరైటీ పెట్టేది. ఇది దాదాపుగా మనం ఎప్పుడు విన్నాం. అడవి నెక్కల కొండలు, అంబాపురం కొండలు, అక్కడ ఉన్న గుహలు దేనికి ప్రసిద్ధి అని అడిగాడు. ఏ మతానికి ప్రసిద్ధి అని అడిగాడు. అక్కడ ఏంటంటే విజయవాడకి ఈశాన్యాన అంటే ఇంచుమించుగా గన్నవరం, ఏలూరు వెళ్ళే దారిలో లెఫ్ట్లో ఎక్కడో గుహలు ఉంటాయి. ఇవి సమీప ప్రాంతాల నుండి ఈ వీడియో వింటుంటే కింద నాకు కామెంట్ పెట్టండి. ఈ కొండల్లో ఉన్న ఈ గుహల్లో అంబాపురం, అడవి నెక్కల కొండలు, జక్కుల నెక్కల కొండలు, ఇంకోటి ఉందంట మూడోది, నేను తెలుసుకున్నా, మీకు చెప్పాలి కదా, మూడోది కూడా ఉంది. ఈ 3 కొండలు ఆ కొండల్లో ఉన్నాయి. అంబాపురం కొండ అంబిక అనే యక్షిణి పేరిట అంబాపురం అనే ప్రాంతం ఏర్పడింది. అక్కడ అంబాపురంలో కేవ్ ఉంది. ఆ గుహను నడుంబి బసది అంటారు. అర్థమైందా చెల్లెమ్మ? నడుంబి బసది అంటారు. ఇవి బేసికలీ జైన మతానికి చెందినవి. నడుంబి బసది అంటారు. అంబాపురంలో ఉన్న గుహలో ఏం చేశారంటే తూర్పు చాళుక్యులలో మొదటి రాజు కుబ్జ విష్ణువర్ధన్. మీరు ఆల్రెడీ చదివేశారు ఈ పాటికే. తూర్పు చాళుక్యులు, కాకతీయులు ఆంధ్ర హిస్టరీలో తొలుత జైన మతస్థులు. ఇందులో భాగంగా తూర్పు చాళుక్యుల మొదటి రాజైన కుబ్జ విష్ణువర్ధన్ తన భార్య అయ్యణ మహాదేవికి, ఆవిడ జైన మతస్థురాలు, జైనానికి అభివృద్ధి చేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. అప్పుడు అయ్యణ మహాదేవి ఏం చేసింది? కుబ్జ విష్ణువర్ధనుడి భార్య ఈ అంబాపురం గుహ లేదా నడుంబి బసది గుహలో జైన శ్రమణకులు నివసించడానికి ఆ నడుంబి బసదిని నిర్మించింది. నడుంబి అంటే అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసే ఒక గుహ. బసది అంటే శ్రమణకులు ఉండేది. ఆ బసది అనే పేరు మీదే బస్తీ అనే పదం ఈరోజు పరిణామక్రమం చెందింది. రైట్, 7-8 శతాబ్దాలకు చెందిన గుహలు ఇవి. విజయవాడకు ఈశాన్యంగా ఇలాగే అడిగాడు. అంబాపురం గుహలు, అడవి నెక్కల కొండల గుహలు, జక్కుల నెక్కల కొండల గుహలు ఏ మతానికి చెందినవి? జైన మతానికి చెందినవి. రైట్, ఎవరి కాలంలో? తూర్పు చాళుక్యుల కాలంలో. ఏ శతాబ్దం? 7-8 శతాబ్దాలు. ఎవరు ఏర్పాటు చేశారు? కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యణ మహాదేవి. ఈ అయ్యణ మహాదేవి అనే ఆవిడ అక్కడ జైన శ్రమణకులు నివసించడానికి ఆ గుహల్లో తొలిపించింది. దానిని నడుంబి బసది అంటారు. నడుంబి బసదులు అంటారు. అక్కడ శాసనం కూడా, బసది శాసనం ఒక శాసనం కూడా తూర్పు చాళుక్యుల్లో మనకు ప్రధానంగా దొరికేది. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. అసలు ఈ వెరైటీ అన్నట్టు అడవి నెక్కల కొండ, అంబాపురం, జగ్గుల నెక్కల కొండ, ఇవి అక్కడ ఉన్నాయి. గన్నవరం దాటి ఏలూరు వెళ్ళే దారిలో లెఫ్ట్లోనే ఇప్పుడు ఉంటాయి. విజయవాడకి ఈశాన్య ప్రాంతం అది. కాబట్టి వీటిని గురించి అడిగారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు జైన మత గుహలని మీరు దానికి ఆన్సర్ చేస్తే చాలు. ఇది పీరియడ్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన్. కుబ్జ విష్ణువర్ధన్ ఈ బికేమ్ ఏ ఫస్ట్ రూలర్ వేంగి చాళుక్యాస్ ఇన్ ఆంధ్రదేశ, ఆరిజినేటర్ ఇన్ వేంగి చాళుక్యాస్ ఇన్ ఆంధ్రదేశ. కుబ్జ విష్ణువర్ధన్ బ్రదర్ ఆఫ్ సెకండ్ పులకేసి. సెకండ్ పులకేసి బికేమ్ ఏ గ్రేట్ రూలర్ ఇన్ బాదామి చాళుక్య కింగ్. బాదామి చాళుక్యాస్ మెయిన్ రిలీజియన్ నౌన్ యాజ్ జైనిజం. After that, they developed Jaina culture in coastal area. In this way, his brother Kubja Vishnuvardhan established our Eastern Chalukya dynasty in the place of Rajamandri and also Vengi, మన ఏలూరు దగ్గర వేంగి. in Vengi, first capital city, second capital city Rajamandri. ఎవరిది? వేంగి చాళుక్యులది. In this Kubja Vishnuvardhana constructed and developed Ambapuram caves, then also అడవి నెక్కల కొండలు కేవ్స్ అండ్ ఆల్సో జక్కుల నెక్కల కొండలు కేవ్స్. ఇందులో వర్ధమాన మహావీరుడి విగ్రహం ఉన్నది అండ్ ఆల్సో పార్శ్వనాథుడి విగ్రహం ఉన్నది.
అంబిక అనే యక్షిణి విగ్రహం ఉన్నది. యక్షుణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎస్, ఇలాంటి పాయింట్లు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరో పాయింట్ గురించి చెప్తా. అడవి నెక్కల కొండ, జక్కుల నెక్కల కొండ, అంబాపురం, దీని చుట్టూ పాయింట్లు చెప్పా కదా. ఇప్పుడు ఇది అడగకపోవచ్చు, దీని చుట్టూ పాయింట్లు అడగవచ్చు. కుబ్జా విష్ణువర్ధన్, అయ్యడ మహాదేవి. ఒకసారి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్లో విజయవాడ వద్ద నడుమి బస్తీని నిర్మించిన వేగు చాళుక్య రాణెవరని అడిగాడు. అయ్యడ మహాదేవి, వైఫ్ ఆఫ్ కుబ్జా విష్ణువర్ధన్, రైట్, యూనో. ఆమె ఎవరు అని అడిగాడు. ఆ రాణి పేరు ఏంటని అడిగాడు. అయ్యడ మహాదేవి. ఇలాంటివి ఆన్సర్లు పెట్టి ఈరోజు మా మా సుబ్బారెడ్డి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడున్నారో తెలియదు నాకు, ఏపీలో. అలానే దేవానంద రెడ్డి బహుశా సోషల్ వెల్ఫేర్లో వచ్చినట్టున్నారు మహానుభావులు. వీళ్ళందరూ ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యారు. ఇప్పుడు హెచ్ఓడీల స్థాయిలో ఎడ్యుకేషన్లో మన స్టేట్లో ఉన్నారు. నా స్టూడెంట్స్, గర్వంగా నేను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, ఇంకొకసారి చెప్తాను, నాకు మంచిగా అనిపిస్తున్నాయి. అంబాపురం, అడవి నెక్కల కొండ, జక్కుల నెక్కల కొండ. ఎస్, ఉన్నారా? బాయ్ అమ్మ, నేను రా, బి అన్నయ్య, హిస్టరీ, రఫీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.